హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మనకు ముండకోపనిషత్తును అధ్యాపనం చేయిస్తున్నటువంటి శ్రీ చిద్రూపానంద స్వామి వారికి వీడియోలలో, ఆడియోలలో, పుస్తకాలలో అత్యంత ఉపయోగంగా ఉన్నటువంటి శ్రీ తత్వజ్ఞాన సరస్వతి వారి బోధన, పరమార్థానంద వారి బోధన, దయానంద వారి పుస్తకాలు, చిన్మయ వారి పుస్తకాలు, ఇతర ఉపనిషత్ ప్రమాణాలు మనకు చాలా తోడ్పడుతున్నాయి. వాళ్ళందరికీ కూడా అనేక వినయపూర్వక ప్రణామము. జస్ట్ టు ట్యూన్ ఇన్, మనోమయ ప్రాణ శరీర నేత ప్రతిష్ఠితో వన్నే హృదయం సంనిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరా ఆనందరూపం అమృతం యద్విభాతి. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిః యద్యదాత్మవిదో విదుః న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. బ్రహ్మైవేదమమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాద్ బ్రహ్మ దక్షిణతః ఉత్తరేణ అధశ్చ ఊర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వతి అనశ్ననన్యో అభిచాకషీతి. సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీషయా శోచతి మోహముహ్యమానః జుష్టం యదా పశ్యత్యన్యమీశం అస్య మహిమానమితి వీతశోకః. యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి. అంతవరకు నేర్చుకున్నాం. యదా ఎప్పుడైతే పశ్యః చూచేవాడు, అటువంటి నిజమైన విజ్ఞాని ద్రష్ట పశ్యతే చూస్తాడో దేనిని, రుక్మవర్ణం ఆ ప్రకాశ స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మను. ఆయన ఎవరు? కర్తారం, జగత్కర్తారం. ఈశం పురుషం పురేషయతి ఇది పురుష పూర్ణత్వాత్ ఇది పురుష బ్రహ్మయోనిం. హిరణ్యగర్భ బ్రహ్మకే పుట్టుక స్థానమైనటువంటి ఆ పరబ్రహ్మను తానుగా చూస్తాడు.
అంటే నేనే జగత్ కారణము, నేనే ఈశుడను, నేనే పూర్ణుడను, నేనే హిరణ్య గర్భ బ్రహ్మగారి తండ్రి గారిని అంటూ ఆ స్వయం ప్రకాశాన్ని యదా ఎప్పుడైతే పశ్యతే ఆ చూచేటటువంటి ద్రష్ట, ఆ జ్ఞాని, ఆ ఋషి చూస్తాడు. తదా అప్పుడు విద్వాన్, ఆ విద్వాంసుడు పుణ్య పాపే విధూయ, మొత్తం మూటంతా పోతుంది, పుణ్యాల మూట కూడా పోతుంది. గాబరా పడకండి, పుణ్యాల మూట పోతే అంతకన్నా గొప్పది వస్తుంది. పుణ్య పాపే విధూయ నిరంజన, ఏ విధమైన మాలిన్యము రజస్సు అంటూ సొంటూ లేకుండా పరమం ఉపైతి సామ్యం, పరమం సామ్యముపైతి, పరమాత్మతో సమానమైనటువంటి స్థితిని ఉపయేతి పొందుతాడు. ఉపైతి, పరమాత్మతో సమానమైన మరో స్థానం లేదు కదా, అంటే పరమాత్మనే పొందుతాడు అంటూ నేర్చుకుంది. ఇక ఈనాటి శ్లోకం, ఒక్కొక్క మంత్రము తరింపచేసేటటువంటి మంత్రాలు, చాలా జాగ్రత్తగా వినండి. ఈనాటి అంశాలను కూడా అత్యంత ఏకాగ్రతతో ధ్యానంతో నిమగ్న మానసులమై తెలుసుకోవలసినటువంటి విశేషాలు. చూద్దాం, నెమ్మదిగానే వెళదాం. ప్రాణో హ్యేష హయః సర్వవిభూతిర్విభాతి విజానన్ విద్వాన్ భవతే నాతివాది, ఆత్మక్రీడః ఆత్మరతి క్రియావాన్ యేష బ్రహ్మవిదాం వరిష్టః. యేషః ఇతడు బ్రహ్మవిదాం, బ్రహ్మవేత్తలలో బ్రహ్మవిద్వరిష్టః, అంటే ఆ సప్తజ్ఞాన భూమికలలో హైయెస్ట్ పొజిషన్ని పొందుతాడు. ఇక్కడ జ్ఞాని యొక్క డిస్పోజిషన్ని, జ్ఞాన ఫలాన్ని రెండు కూడా ఈ శ్లోకం చెప్తుంది. భవతే నాతివాది, దేంట్లోని ఎక్సెస్ ఉండదు. అతివాది అంటే అధికంగా మాట్లాడేవాడు, బ్లాబరింగ్, పనికిరాని మాటలతో కాలక్షేపం చేసేవాడు. అవసరమైన దానికంటే భగవద్ విషయాలు తప్ప, వేదాంత విషయాలు తప్ప ఇతర విషయములను మాట్లాడని వాడు అతివాది కాకుండా ఉండడం. నా అతివాది, అతివాది అంటే ఇది అది మాట్లాడేవాడు. నాతివాది అంటే నో, భవతే నాతివాది, అంతేనా. ఆత్మక్రీడ, సంధి విడదీస్తే క్రీడ అని వస్తుంది. ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్, ఆత్మలోనే క్రీడిస్తూ ఉంటాడు, ఆత్మలోనే రమిస్తూ ఉంటాడు. ఏమిటండి క్రీడించడము రమించడము సమానార్థకాలే కదా, ఏదైనా వ్యత్యాసం ఉన్నదా? చిన్న వ్యత్యాసం ఉంది, అది భగవత్పాదులు నేర్పిస్తారు మనకు. క్రియావాన్ అన్నారు. క్రియావాన్ అన్నారంటే పనులన్నీ చేస్తూ కూర్చుంటాడు కావచ్చు ఈయన అని అనుకో అక్కర్లేదు. ఎందుకు? క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరా, అస్య కర్మాణి, అతని యొక్క కర్మలన్నీ క్షీయంతే నశించిపోతాయి. ఎప్పుడు? తస్మిన్ దృష్టే పరావరే, ఆ పరావరమును, ఆ పరబ్రహ్మను దృష్టే చూచిన తరుణంలో క్షీయంతే చాస్య కర్మాణి. ఇక్కడ ఏంటంటుంది? క్రియావాన్ అంటే ఇంకా చేస్తూ ఉంటాడు. ఏమిటి చేస్తాడు తెలుసు. ఎవరితను? విజానన్ విద్వాన్, తెలుసుకున్నటువంటి విద్వాంసుడు అతివాది కాడు, ఆత్మక్రీడలో ఉంటాడు. తన ఆత్మయందే క్రీడిస్తాడు, తన ఆత్మయందే రమిస్తాడు, క్రియాశూరుడై ఉంటాడు. ఏషః ఇతడు బ్రహ్మవిదాం వరిష్ఠః, బ్రహ్మవేత్తలలో హైయెస్ట్ రంగ్, అదే
బ్రహ్మ విద్వరిష్ట అని చదువుకున్నాం కదా. ఆ బ్రహ్మ విద్వరిష్ట అంటే సప్తజ్ఞాన భూమికలలో భగవంతునితో సమాన స్థితి సామ్యముపైతి అని ముందు శ్లోకంలో చెప్పారు కదా. ఎప్పుడు పొందుతాడు ఇది? ప్రాణో హ్యేష యః సర్వ విభూతిర్విభాతి సర్వభూతైర్ విభాతి. సర్వభూతై అన్ని భూత రూపములలో, అన్ని ప్రాణుల రూపములలో యహ ఈ పరమాత్మ, ఏషః ఈ పరమాత్మ, యహ విభాతి ఏదైతే ప్రకాశ రూపంలో ఉన్నదో. ఎలా ఉన్నది అది? ప్రాణో హ్యేషః. ఇక్కడ ప్రాణం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని లిమిటెడ్ అర్థాన్ని తీయము. ఏమిటి ప్రాణము? ప్రాణం అంటే సూత్రాత్మ. సూత్రాత్మ అంటే హిరణ్యగర్భ బ్రహ్మ. ఆ ప్రాణానికి ప్రాణం ఏమిటి? ప్రాణస్య ప్రాణ అన్నాం కదా. ఆ ప్రాణ సత్యస్య సత్యం ప్రాణావయ సత్యం తేషాం యేష సత్యం అన్నాం కదా. అంటే పరబ్రహ్మం అంటే చైతన్యం. ఇక్కడ ప్రాణ శబ్దానికి పరబ్రహ్మము అని అర్థం. ఈ పరబ్రహ్మ చైతన్యము ఏషః ఈ ప్రాణ పరబ్రహ్మ చైతన్యము సర్వభూతై అన్ని భూతముల రూపంలో విభాతి బాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ చైతన్యంలోనే సర్వము ప్రకాశింపచేయబడుతోంది అని యహ విద్వాన్ ఏ విద్వాంసుడైతే విజానన్ తెలుసుకుంటాడో అతడు నాతివాది భవతే. నాతివాది భవతి. ఎక్సెస్ అంటూ ఉండదు. ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్. కొన్ని పనులు చేస్తూ ఉంటాడు అంటోంది ఉపనిషత్తు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అతన్నప్పుడు ఏమిటంటారు? బ్రహ్మవిదాం వరిష్ట. అది ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ మీనింగ్. జాగ్రత్తగా చూద్దాం. ఇంకా ఉన్నాయి ముఖ్యమైన విశేష అంశాలు. భగవత్పాదులే చెప్తారు. ఓకే. ప్రాణో హ్యేష యస్సర్వవిభూర్సర్వభూతైర్ విభాతి విజానన్ విద్వాన్ భవతే నాతివాది ఆత్మక్రీడ ఆత్మరతి ప్రియావాన్ యేష బ్రహ్మవిదాం వరిష్ట. ఒకసారి అందరికీ ఓపెన్ చేస్తాను. ఈ మంత్రాన్ని అనడానికి ప్రయత్నం చేయండి. ప్రాణో హ్యేష యః సర్వభూతైర్విభాతి జ్ఞానన్ విద్వాన్ భవతే నాతివాది ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ బ్రహ్మవిదాం వరిష్ట. చెప్పేసుకున్నాం అర్థాన్ని, స్థూలార్థాన్ని. ఇంకా సూక్ష్మంగా ఉన్న విషయాలను తెలుసుకుందాం. యహ అయం ప్రాణస్య ప్రాణ. ఇక్కడ ప్రాణ అని ఉందండి. ఈ ప్రాణ అంటే ఇది ప్రాణస్య ప్రాణమండి అంటుంది చెప్తారు. సత్యస్య సత్య ప్రాణస్య ప్రాణ. ప్రాణానికి ప్రాణము కఠోపనిషత్తులు నేర్చుకున్నాము. మనసుకి మనసు, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణము. ప్రాణస్య ప్రాణ పరః ఈశ్వరః ఏషః ప్రకృతః. ఎందుకో ఎలా తెలిసింది? ప్రాణం అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణాపానాలను ఎందుకు అనుకోలేదు? ప్రకృతః ఈశ్వరః చెప్తున్నటువంటి విషయం పరః ఈశ్వరః పరబ్రహ్మ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రాణస్య ప్రాణః సత్యస్య సత్యం ప్రాణావై సత్యం తేషాం యేష సత్యం. సత్యమునకు సత్యము ఏది? హిరణ్యగర్భ బ్రహ్మ. ప్రాణావై సత్యం. హిరణ్యగర్భ బ్రహ్మ సమిష్టి ప్రాణము, సూత్రాత్మ, అది సత్యము.
తేషాం ఏష సత్యం. ఈ పరబ్రహ్మ ఆ హిరణ్య గర్భ బ్రహ్మ కంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్. ఇక్కడ ప్రాణ అంటే ఈశ్వర పరహ అని అర్థం. ఎందుకు? ఏష ఈశ్వర ప్రకృత. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ వీఆర్ డిస్కసింగ్. వీఆర్ టాకింగ్ అబౌట్ పరబ్రహ్మ. పరబ్రహ్మ సామ్యం ఉపైతి అంటూ చెప్పుకొని కంటిన్యూ చేస్తున్నాం కదా. సర్వభూతై అంటే దీంట్లో ఎక్సెప్షన్ అని లేదండి. సర్వభూతములు, అన్ని ప్రాణులు, బ్రహ్మాది స్తంభ పర్యంతై. అదిగో ఆ హిరణ్య గర్భ బ్రహ్మగారు ఏదైతే ప్రాణమో, ఆ ప్రాణానికి ఏదైతే ఇది ప్రాణమో, ఆ హిరణ్య గర్భ బ్రహ్మగారి దగ్గర నుంచి స్తంభ అంటే చిన్న గడ్డిపోచ, లేకపోతే చిన్న పురుగు వరకు అన్నిటి కూడా. ఇక్కడ సర్వభూతై అనేటటువంటిది తృతీయ విభక్తిలో ఉన్నది. తృతీయ విభక్తి అంటే సర్వభూతముల చేత అని వస్తుంది. అంటే కరణార్థం. అంటే రాముని చేత రావణుడు చంపబడెను అంటే రాముడు కరణం కదా, ఆయన చేశాడు కదా, కరణ విభక్తి. కానీ ఈ భూతై కరణ విభక్తిగా తీసుకోవద్దురా నాన్న. ఇది సర్వభూతై అంటే సర్వభూత లక్షణంగా తీసుకో. ఇత్థం భూతలక్షణే తృతీయ సర్వభూతస్థః సర్వాత్మా సన్ ఇత్యర్థః. సర్వభూతై అంటే సర్వభూతముల చేత అనేటటువంటి తృతీయ తీసుకోకు. సర్వభూతః సర్వాత్మా సన్ ఇత్యర్థః. విభాతి సర్వభూతైర్ విభాతి. ప్రాణ ఏష సర్వభూతైర్విభాతి. వివిధం భాతి వివిధం దీప్యతే ఇది విభాతి. అనేక రూపములుగా తెలియవస్తున్నాడు. అదే భగవంతుని విభూతుడు. ఈ విభాతే విభూతి. ఏవం సర్వభూతస్థం సాక్షాదాత్మభావేన. ఏవం ఈ విధముగా సర్వభూతస్థం అన్ని భూతములలో స్థితుడై ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని యహ ఏ విద్వాంసుడైతే సాక్షాత్ ఇంకా ఏ విధమైనటువంటి డౌటు లేకుండా ఆత్మభావేన నేనే ఆ పరమాత్మని, అయం పరమాత్మ, అయం ప్రాణ, అయం ఈశ్వర, అయం పర, అహమేవాస్మి నేనే అయి ఉన్నాను అని ఇక్కడ ఏదైతే చెప్పుకుంటున్నామో ప్రాణ అన్న, పర ఈశ్వర, సర్వభూత భూతస్థమన్న అన్ని విషయాలుగా ఏ విధంగా చెప్పబడినదో దాన్ని సాక్షాత్ అంటే మోస్ట్ డైరెక్ట్లీ అంటే అపరోక్ష అనుభవంతో ఆత్మభావేన క్షాద పరోక్షాత్ బ్రహ్మ అని తన ఆత్మగా అయం ఈశ్వర అహమస్మి నేను అని ఇది అని విజానన్ తెలుసుకుంటే విద్వాన్ ఎలా తెలుసుకున్నాడు ఈయన? వాక్యార్థ జ్ఞానమాత్రేణ సహభవతే. అంటే అహమస్మి అనేటటువంటి తాలూకా వాక్యార్థ జ్ఞానం అంటే దాని తాలూకా సూచితమైనటువంటి స్థూలమైన అర్థం కాకుండా దాని లక్ష్యార్థాన్ని జ్ఞానంతో తెలుసుకుని ఏ విధమైనటువంటి కర్మలు ఇక అక్కర లేకుండా ఉన్నవాడు అని అర్థం. భవతే అన్నదాన్ని భవతి అని రాసుకోండి అన్నారు. భవతే నాతివాది, అతడు అతివాది కాడు. భవతి ఆత్మరతః, భవతి ఆత్మక్రీడ, భవతి నాతివాది. 3 భవతులు చెప్పారు. భవతి క్రియావాన్ 4 చెప్పారు. ఏమిటంటే అవుతాడు? ఆత్మరతః, ఆత్మక్రీడ, క్రియావాన్ భవతి, నా అతివాది భవతి. వాట్ ఈజ్ అతివాది? అతీత్య సర్వాన్ అన్యాన్ వదితం శీలం. అతీత్య ఎక్కువగా సర్వాన్ని అన్నిటి గురించి, అన్యాన్ ఆత్మ కంటే వేరైన దానిని వదితం మాట్లాడేటటువంటి శీలం అంటే ప్రవర్తన కలిగిన వాడు అస్య అతివాది. ఎవడైతే ఆత్మ కన్నా పనికి మాలిన విధం మాటలన్నీ ఇతర మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడో అటువంటి వాడిని అతివాది అన్నారు. యహ తూ ఏవం సాక్షాత్ ఆత్మానం ప్రాణస్య ప్రాణం విద్వాన్ తూ. కానీ యహ ఎవడైతే ఏవం ఈ విధముగా సాక్షాత్ స్వయంగా ఆత్మానం తన ఆత్మను, ప్రాణస్య ప్రాణం అంటే ప్రాణానికే ప్రాణమైన హిరణ్య గర్భకే తండ్రి అయినటువంటి పరమాత్మ స్వరూపాన్ని విద్వాన్ అతివాది సహ న భవతి ఇత్యర్థః. ఈ విధంగా తెలుసుకున్నవాడు
సహా అతడు యహ ఎవడైతే ఏవంతు సాక్షాదాత్మాన్ ప్రాణస్య ప్రాణం విద్వాన్ ఎవరైతే సాక్షాత్తుగా ప్రాణస్య ప్రాణమైన పరబ్రహ్మను తన ఆత్మగా తెలుసుకుంటాడో సహా అతడు అతివాది నభవతి ఇత్యర్థః. అతడు అతివాది కాడు, అంటే పనికి మాలిన అనాత్మ విషయాలను మాట్లాడడు, మితభాషి హితభాషిగా ఉంటాడు. సర్వం యదా ఆత్మ ఏవనా అనేదస్తి అనుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? యదా ఎప్పుడైతే ఆత్మ ఏవ సర్వం, ఉన్నదంతా ఆత్మయే, నా అన్యదస్తి ఇంకేదీ లేదు ఇది అని దృష్టం చూచుట వలన తదా అప్పుడు కిం హి అసౌ అతిథ్యవదేత్, ఇక దేని గురించి వేరే మాట్లాడతాడు? ఎప్పుడైతే యదా ఆత్మ ఏవన అన్యదస్తి సర్వం ఆత్మ ఏవన అన్యదస్తి, ఉన్నదంతా ఆత్మయే, ఆత్మకు దాటి ఏది లేదు అని ఇతి అని దృష్టం చూచిన తరుణంలో తదా అప్పుడు కిం అసౌ ఆయనకు కిం హి అతీత్యవదేత్, అతడు ఎందుకు అధికంగా మాట్లాడవలసి వస్తుంది అంటే అనాత్మ విషయాలను మాట్లాడవలసి వస్తుంది. అతివాది అంటే ఎప్పుడు అనాత్మ విషయాలను గురించి మాట్లాడేవాడు. అంటే వారు ఇవా ఎంతండి ఈ చీర, చాలా బాగుంది, దీని జరి అంచు చాలా బాగుంది, ఎంత డబ్బు అయింది, మీ అబ్బాయికి ఎంత జీతం వస్తుందండి, ఏదోనండి మోకాళ్ళ నొప్పులతో వస్తున్నానండి, డాక్టర్ గారు ఏం బాగా చూడలేదు. అతివాది, పనికిరాని అనాత్మ విషయాలు. ఆత్మ విషయాలను చర్చించుకోవడము ముఖ్యమైనటువంటి లక్షణము ఈ జ్ఞానికి. అతడు స్వాధ్యయనము అధ్యాపనము చదువుతూ ఉంటాడు, చదివింపించుతూ కూడా ఉంటాడు. అది అతివాదిత్వం కాదు, అది దానికి అన్యమైనదంతా అతివాదిత్వము. యస్యతు అపరం అన్యదృష్టం అస్తి తు, కానీ యస్య ఎవరికి అన్యదృష్టం అపరం అస్తి, వేరే ఇంకొకటి ఉన్నదని తెలుస్తూ ఉంటే సహా అతడు తత్ దాని గురించి అతీత్య వదతి మాట్లాడుతూ ఉంటాడు. బ్రహ్మ కంటే వేరే ఏదైనా ఉన్నది అనేటటువంటి భావం ఉన్నప్పుడు బ్రహ్మేతర విషయాలను గురించి చర్చిస్తూ ఉంటాడు, లెక్చర్లు చేస్తూ ఉంటాడు. ఎన్నో గంటలు గంటలు దాని మీదే వృధా కంఠశోషం అన్నారు కదా శివానంద లహరిలో. అలాగనమాట. పట్టురువా తంతురువా అనుకుంటూ ఇదిగో ఇది 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 బట్ట, ఇది తంతు, ఇది ఘటం, ఇది కుండ అంటూ ఈ తర్కాలు వితర్కాలు అంటూ చెప్పుకుంటుంటాడు. దుస్తర్కాచు విరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం, అది కదా మనకు టీచింగ్ సాధన పంచకంలో. అయంతు విద్వాన్, ఈ విద్వాంసుడు ఆత్మన అన్యత్న పశ్యతి, ఆత్మ కంటే వేరుగా ఏది చూడడం లేదు. నా అన్యత్ శృణోతి, ఆత్మను దాటి ఏది వినడు. నా అన్యత్ విజానాతి, ఆత్మను దాటి ఏది తెలుసుకోలేడు. అతః అతివదతి, కనుక అతిక్రమించి మాట్లాడడు. దేనిని అతిక్రమించి మాట్లాడడు? బ్రహ్మేతర విషయాలను మాట్లాడడు, ఆత్మేతర విషయాలను మాట్లాడడు. ఏమిటండి మంత్రము? మంత్రంలో మనం ఏం తెలుసుకున్నాము? ప్రాణో హ్యేష యః సర్వభూతైర్విభాతి, ఏషః ప్రాణః అంటే ఈ ప్రాణస్య ప్రాణమైనటువంటి ఈశ్వరః, పరః ఈశ్వరః, సర్వభూతైః అన్ని భూతములయందు విభాతి వివిధేన దీప్యతే. ఈ యః ఎవడైతే విజానన్ విద్వాన్ తెలుసుకున్నటువంటి విద్వాంసుడు నాతివాది భవతి. నెంబర్ 1. అటువంటి అతని క్రియలు ఎలా ఉంటాయో చెప్తున్నారు ఆయన, ఏ విధంగా కండక్ట్ చేసుకుంటాడో. స్థిత ప్రజ్ఞస్య లక్షణ భాష కిం ఆసీత వ్రజేత కిం అని అడిగాడు కదా ఆయన 2వ అధ్యాయంలో. ఆ స్థిత ప్రజ్ఞ లక్షణాలని ఇక్కడ చెప్తున్నాడు. కించ ఇంకా ఏం ఎలా ఉంటాడు ఆయన? ఆత్మక్రీడ, ఆత్మని ఏవచ్చ క్రీడా క్రీడనం యస్య నా అన్యత్ర పుత్రధారాదిషు సహా ఆత్మక్రీడ. అతనికి ఆనందాన్ని వినోదాన్ని కలిగించేవి ఏమిటి? పుత్రధార ఆదిషు అన్యత్ర నా, అంటే కుటుంబము, పిల్లలు, భార్య, వృత్తి 5 ఉన్నాయి కదా. శరీరం అంటూ 5 రకాలుగా చెప్పుకుంది. ఈ 5 రకాలైనటువంటి ఆస్తులు, శరీరాలు, పుత్రధారాదిషు
వృత్తి వీటి మీద ఉన్నటువంటి మమకారము మోహము లేదు, వాటిలో వినోదించడు. అతను వినోదించేది ఆత్మక్రీడ. తథా అందువలన ఆత్మరతి, ఆత్మని ఏవ రమణం ప్రీతి యస్య సహ ఆత్మరతి. ఆత్మన్యేవ, ఆత్మయందే, తన సచ్చిదానంద పరబ్రహ్మ ఆత్మయందే, తన ప్రత్యేగాత్మయందే, తన పరమాత్మయందే రతి రమణం ప్రీతి యస్య ఆత్మరతి. చిన్న తేడా ఉంది ఆత్మక్రీడకి ఆత్మరతికి. అదే రాబోయే వాక్యాలలో చెప్తున్నారు. క్రీడ అంటే బాహ్య సాధనముల ఉపకరణాల సాధనాలతో పొందేటటువంటి ఆనందాన్ని క్రీడ అన్నారు. ఏ సాధనము అపేక్ష లేకుండా మానసికంగా ఆనందాన్ని పొందడాన్ని రతి అన్నారు. రమణం రతి. ఆత్మక్రీడ, క్రీడా బాహ్య సాధనాపేక్ష. అంటే క్రీడ, ఆత్మక్రీడ అనే వాళ్ళకు ఆత్మయే సాధనాపేక్ష. ఇక్కడ మామూలుగా క్రీడ అంటే ఏమిటి? బాహ్య సాధనములు ఉండాలి. టీవీ చూడాలి, సినిమాకి వెళ్ళాలి, టూర్ వెళ్ళాలి, లేకపోతే ఏదో పుణ్యక్షేత్రాలు దర్శించాలి, కోవిళ్ళకి వెళ్ళాలి, బాతాకాని కొట్టాలి, ఇవి బాహ్య సాధనాలు ఉండాలి. అది క్రీడ. రతి అంటే సాధన నిరపేక్ష, బాహ్య విషయ ప్రీతి మాత్రం. ఏ సాధనములు లేకుండా మనస్సుతోనే ఆనందపడడాన్ని బాహ్య విషయ ప్రీతి మాత్రం ఏవ ఇది విశేష. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మక్రీడ అండ్ ఆత్మరతి. అదే విధముగా ఏమిటయ్యాడు? నా అతివాది ఆత్మక్రీడ, ఆత్మరతి క్రియావాన్. అంటే ఇప్పుడే కదా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అతని అన్ని కర్మలు క్షీణిస్తాయి. మళ్ళీ క్రియావాన్ అంటున్నారు ఏమిటండి? మళ్ళీ పనులు చేస్తూ కూర్చుంటాడా? ఎస్, చేస్తాడు. ఎటువంటి పనులు చేస్తాడు? జ్ఞాన ధ్యాన వైరాగ్య ఆది క్రియా యస్య సహా అయం క్రియావాన్. ఈ క్రియావంతుడు ఎవరు? ఈ క్రియాశీలుడు ఎవరు? జ్ఞానానికి సంబంధించినటువంటి పనులను, అంటే శ్రవణ మననములను, స్వాధ్యాయనము అధ్యాపనములను చేయిస్తూ ఉంటాడు. మన భగవత్పాదులే దానికి తార్కణం. ఆయన ఎంతమంది చేత అధ్యాపనం చేయించారు, ఎన్ని గ్రంథాలు రచించారు, ఎన్ని చోట్లకు ఈ జ్ఞాన విషయమై పరివ్రాజకత్వంతో తిరిగారు. ధ్యాన అంటే ఆ ఆత్మ ధ్యానంలోనే నిమగ్నుడై ఉంటాడు. వైరాగ్య ఆది క్రియా, విరాగముతో కూడినటువంటి క్రియ అంటే వైరాగ్యం. అంటే ఏ విధమైనటువంటి ప్యాషను, ఫలాపేక్ష, కర్తృత్వ భావము, భోక్తృత్వ భావము లేకుండా, ఫలాన్ని ఆశించకుండా ప్రయోజనాన్ని మట్టుకే ఆశిస్తూ చేసేటటువంటి నిష్కామ కర్మ. అర్థమైందా? క్రియావాన్ అంటే జ్ఞాన సంబంధమైన క్రియలు, ధ్యాన సంబంధమైన క్రియలు, శ్రవణ మననములు, స్వాధ్యయనము అధ్యాపనము. స్వాధ్యయనేన ప్రమదితవ్యం, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం అంటూ నేర్చుకున్నాం కదా తైత్రీయంలో. ధ్యాన అంటే నిధిధ్యాసనం, వైరాగ్య ఆది విరాగం, డిస్పాషన్తో కూడినటువంటి క్రియలు మాత్రమే. అంటే ఫలాపేక్ష ఏది లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, సమాజ ప్రయోజనమే దృష్టిలో ఉంచుకొని చేసేవాడు క్రియావాన్ యస్య సహ అయం క్రియావాన్. ఇక్కడ జ్ఞాన ధ్యాన వైరాగ్యాది క్రియా యస్య సహ క్రియావాన్. ఒక్కొక్కసారి ఇక్కడ ఆత్మరతి క్రియావాన్ అని కలుపుకొని చదువుకుంటే, ఆత్మరతి అనే దానికి క్రియావాన్ కలిపితే సమాస పాఠే ఆత్మరతి క్రియావాన్ అని చదువుకుంటే క్రియాస్య విద్యతే ఇది బహురి మతుబద్ధయో. ఆత్మరతి, ఆత్మరతియే క్రియ. ఆత్మరతి క్రియావాన్ అంటే ఆత్మలో రమించడమే క్రియ అని చెప్పుకోవచ్చు. అలాగని చెప్పినట్లయితే
ఆత్మరతి అంటేనే ఆత్మలో ఉండడం కదా. మళ్ళీ క్రియావాన్ అనేటటువంటి బహువ్రీ సంబంధమైనటువంటి మత్తుబద్ధము ఎందుకు, అది అధికం కదా అంటున్నారు ఆయన. ఆత్మరతి క్రియావాన్ అని విడివిడిగా చెప్పుకుంటే, ఆత్మరహితి అని రతి అంటే బాహ్య సాధనాపేక్ష ఏది లేకుండా మనస్సులోనే ఆత్మన తుష్ట అనేటటువంటి గీతావాక్యంలాగా ఆత్మలోనే రమిస్తూ సంతోషిస్తూ ఉండేటటువంటి స్థితి. క్రియావాన్ అంటే జ్ఞాన ధ్యాన వైరాగ్యాది క్రియా అస్యాయం క్రియావాన్ అంటే జ్ఞానానికి సంబంధించినవి శ్రవణ మననములు, స్వాధ్యయనము, అధ్యాపనము, ధ్యానము, నిధిధ్యాస, వైరాగ్యాది డిస్పాషన్తో కూడినటువంటి ఫలాపేక్ష లేనటువంటి కర్తృత్వ భోక్తృత్వములు లేనటువంటి ప్రయోజనమే దృష్టిగా కలిగినటువంటి జ్ఞానము సంబంధమైన కర్మలు చేయడము. ఆత్మరతి క్రియావాన్ కలిపితే ఆత్మరతి క్రియావాన్ అని సమస్త పదం చేస్తే, సమాస పాఠం చేస్తే అప్పుడు ఆత్మయందు రమించడమే క్రియగా కలిగిన వాడు అని అర్థం వస్తుంది. కలిగిన కలది కలవాడు అంటే బహువ్రీహి. ఆ బహువ్రీహిలో ఆత్మరతి క్రియ అంటే చాలా వాన్ అనే శబ్దము అక్కరలేదు. ఎందుకంటే ఆల్రెడీ క్రియా అనే ఆత్మరతి క్రియతి అనే దాంట్లోనే అది ఉంది కాబట్టి ఈ విధంగా సమస్తపతంగా చెప్తే ఆ వాన్ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి విడిగానే చెప్పుకోండి. అన్యతరహ అతిరిచ్యతే అంటే అన్యతరహ క్రియావాన్ అనేటటువంటి శబ్దము వ్యర్థమవుతుంది, అతిరిచ్యతే ఎక్కువ అవుతుంది. ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు కీప్ ఇట్ as ఆత్మరత క్రియావాన్. యు బెటర్ సెపరేట్ ఆత్మరత అండ్ క్రియావాన్ an independent sort of adjectives and then say ఆత్మరత ఆత్మక్రీడ క్రియావాన్ నాతివాది అని 4 చెప్పారు. పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు, క్రియావాన్ అన్నారు కదా అంటే ఈయన కర్మలు కూడా చేసుకుంటూ కూర్చుంటాడు, సంధ్యావందనం చేస్తూ ఉంటాడు, అగ్ని కార్యాలు చేస్తూ ఉంటాడు, భీత కర్మలు అవన్నీ కొన్ని అన్ని కూడా చేస్తూ ఉంటాడు, కర్మజ్ఞాన సముచ్చయాన్ని చేస్తాడు అంటూ వాదిస్తాడు కొంతమంది. క్రియావాన్ అని ఇక్కడ ఉండమన్నాడు. కానీ 3 శ్లోకాల ముందునే అక్కడ చెప్పారు. అక్కడ ఏమిటి? క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. జ్ఞాని సమయం దగ్గరికి వచ్చేసరికల్లా ఏవైనా క్రియలు జ్ఞాని చేయవలసి ఉంటే అవి ఎటువంటి క్రియలే ఉంటాయి? జ్ఞాన, ధ్యాన, వైరాగ్య ఆది క్రియలు. ఎవరి కోసం? ప్రయోజనం కోసం, ఫలం కోసం కాదు. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఎందుకు లేదు? శరీరం అనేటటువంటి భావనయే లేదు కదా. నేను ఫలానా అనే అహంకారాన్ని కోల్పోయారు కదా. కేచిత్తు కానీ కొంతమంది కేచిత్తు అగ్నిహోత్రాది బ్రహ్మకర్మ విద్యయో సముచ్చయార్థం ఇచ్చంతి. ఇక్కడ క్రియావాన్ అనే పదాన్ని అగ్నిహోత్రము మొదలైనటువంటి కర్మలు, బ్రహ్మ విద్య అంటే జ్ఞానము, సముచ్చయార్థం ఇచ్చంతి కలిపి అనుష్ఠించడం గురించి చెప్తారు ఈ క్రియావాన్ అనే పదాన్ని. అది వద్దు అంటున్నారు. ఈయన ఎప్పుడు కూడా కర్మజ్ఞాన సముచ్చయాన్ని ఏకకాలంలో చేయవద్దు అంటున్నారు. తచ్చయేష బ్రహ్మవిదాం వరిష్ట ఇత్యనేన ముఖ్యార్థవచనేన విరుచ్యతే. బ్రహ్మవిదాం వరిష్ట అన్నాము. ఈయన్ని ముఖ్యార్థం ఏమిటి? బ్రహ్మవిత్ అయిన వాడు బ్రహ్మంలోనే ఉంటారు. ఆయన ఈ కామ్యకర్మలను కానీ అగ్నిహోత్రాది కర్మలను కానీ మొదట భాగంలో వేదం మొదటి భాగంలో ఉన్న ఈ శ్రౌత స్మార్త కర్మలను కానీ కంప్లీట్గా విడిచిపెట్టి దేహభావం లేకుండా కర్త కాకుండా చేస్తున్నవాడే కాబట్టి ముఖ్యార్థవచనైన విరుచ్యతే. ఈ విధంగా చెప్పడము బ్రహ్మవిదాం వరిష్ట అనే ఆయన తాలూకా ముఖ్యార్థవచనానికి ఆపోజిట్గా ఉంది, కాంట్రడిక్టరీగా ఉంది. నహి బాహ్యక్రియావాన్ ఆత్మక్రీడ ఆత్మరత భవితుం శక్త. స్ట్రైట్గా బుల్లెట్ పాయింట్ కొట్టేశారు. బాహ్యక్రియావాన్ బాహ్యంగా ఉపాసనలు, కర్మలు, అగ్నిహోత్రాది కార్యములు, సంధ్యావందనాది క్రియలు అన్నీ చేస్తున్నవాడు ఆత్మక్రీడ ఆత్మరత భవితుం నశక్య. It is not possible to be Atmakridaha and Atmarati once you are involved with the Bahya Kriyavan.
జ్ఞాని ఎవరైతే బ్రహ్మవిదాం వరిష్ఠ అనేటటువంటి పరమాత్మ, నేనే పరమాత్మ, నేనే సర్వజగత్ కారణం, నేనే ఈశ్వరుడను, నేనే ప్రాణస్య ప్రాణము, సర్వభూతములలో స్థా అంటే ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి నేనే అని తెలుసుకున్నవారు ఆత్మక్రీడ ఆత్మరచి భవితుం నశక్య నహి బాహ్య క్రియావాన్ ఆత్మక్రీడ ఆత్మరతి చ భవితుం నశక్య అంటూ చెప్తుంది. కశ్చిత్ బాహ్యక్రియా వినివృత్తో హి ఆత్మక్రీడో భవతి. కశ్చిత్ ఒకవేళ ఎవడైనా బాహ్యక్రియా వినివృత్తో హి అంటే బాహ్యక్రియల నుంచి నివృత్తి చెందితేనే ఆత్మక్రీడ భవతి. బాహ్యక్రియ ఆత్మక్రీడయో విరోధాత్. బాహ్యక్రియలు ఆత్మక్రీడ విరోధము కలిగినవి కనుక బాహ్యక్రియలను చేయరు. అంటే అగ్నిహోత్రాది కర్మలను వీరు చేయరు. నహి తమ ప్రకాశయో యుగపత్ ఏకత్ర స్థితి సంభవతి. యుగపత్ ఎట్ వన్స్ అట్ ద సేమ్ టైమ్, తమః చీకటి, ప్రకాశయో కాంతి, ఏకత్ర ఒకే చోట, నహి సంభవతి ఉండవు కదా. ఒకే చోట చీకటి వెలుగు ఒక్క చోటే ఒకేసారి ఉండవు కదా. అలాగే కర్మజ్ఞాన సముచ్చయము కుదరదు కుదరదు కుదరదు. జ్ఞానికి కర్మలతో పని లేదు. మరి ఇక్కడ క్రియావానన ఉందండి అంటే క్రియలు అంటే జ్ఞాన సంబంధమైన క్రియలు, ధ్యాన సంబంధమైన క్రియలు, తరువాత వైరాగ్యాది క్రియలు, లోక కళ్యాణం కోసం శంకర భగవత్పాదులని దృష్టిలో పెట్టుకుంటే తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తారో. తస్మాత్ దేర్ఫోర్ ఎంత పవర్ఫుల్గా వేస్తున్నారు చూడు. కనుక అసత్ ప్రలపితం అంటే ఎవరైనా కర్మజ్ఞాన సముచ్చయము చేయవచ్చు, ఇక్కడ క్రియావాన్ అని ఉన్నది కదా అని పట్టుకొని వాదిస్తే అది అసత్, అబద్ధం. ప్రలపితం ప్రేలాపన అంటే అబద్ధమైన ప్రేలాపనయే అన్నారు. అసత్ ప్రలిపితం. తస్మాత్ అసత్ ప్రలిపితం ఏవ ఏతత్ అంటే అసత్ ప్రలిపితం కూడా ఏవ కూడా వేశారు. అది అసత్ ప్రలిపితం మాత్రమే, తప్పుడు ప్రేలాపన మాత్రమే. ఏతదనేన జ్ఞానకర్మ సముచ్చయ ప్రతిపాదనం. జ్ఞానకర్మ సముచ్చయాన్ని చేయొచ్చనే ప్రతిపాదించడం ఉన్నదే అది తప్పుడు ప్రేలాపన అవుతుంది తప్ప మరేమీ కాదు. ఎందుకు? అన్యావాచో విముంచథ అంటూ ఈ ఉపనిషత్తే 2:2-5 చెప్పింది. అన్యావాచో ఇతర కర్మలను మాటలను అన్నిటినీ విముంచథ వదిలిపెట్టుము. క్షీయంతే కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. సన్యాసయోగాత్ అనేటటువంటి దానిని కూడా ముండకంలో 3:2-6 ఉండేటటువంటి సన్యాసయోగాత్ అనే దాన్ని కూడా మనము చూడవచ్చు. ముండకంలో ఉన్నది ఏమిటి చెప్పారు? సన్యాసయోగాత్ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వా ఏ బ్రహ్మలోకేషు పరాంతకాలే పరిమృతా పరిముచ్యంతి సర్వే. ఇదే మంత్రాన్ని కైవల్యోపనిషత్తులో మన శిబిరంలో 4వ మంత్రంగా నేర్చుకున్నాం. ఇదే ఇక్కడ కూడా ఏం చెప్పబడుతుంది? ఇక్కడ ఉన్నటువంటి మన ముండకంలోకి వచ్చేసరికల్లా అది 3:2-6 అదే మంత్రం గలదు. 3:2-6లో ఉండే మంత్రమే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వాః ते ब्रह्मलोकेषु परान्तकाले పరామృత పరిపశ్యంతి సర్వే. కైవల్యంలో ఉన్నది, ముండకంలో ఉన్నది ఒకటే మంత్రం. ఇదే కఠంలో కూడా ఉన్నది. తం దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాహితం గహ్వరిష్టం పురాణం ఆధ్యాత్మయోగాత్ అధిగమేన దేవం మత్వా ధీరో
హర్షశోకౌ జహాతి. అదే చెప్తాం. ఇంకా ఏం చెప్తున్నారు? ఇత్యాది శృతిభిచ. ఈ ఇప్పుడు చెప్పుకున్నాం కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, ఈ ఉపనిషత్తులన్నిటిలో కూడా సన్యాస యోగములో ఉండడం అంటే అన్యోవాచ విముంచద సన్యాసయోగాత్ ఆధ్యాత్మయోగాది అధిగమైన దేవం. ఇవన్నీ కూడా జ్ఞానకర్మ సముచ్చయ ప్రతిపాదనను తప్పుడు ప్రేలాపన అంటూ చెప్పాయి. తస్మాత్ అయం ఏవ ఇహ క్రియావాన్. తస్మాత్ అందువలన అయం ఈ ఏవ క్రియ. ఇక్కడ క్రియావాన్ అనేటటువంటి ఈ పదము యహ జ్ఞాన ధ్యానాది క్రియావాన్ అంటే జ్ఞానము ధ్యానము వైరాగ్యాది క్రియలను చేస్తున్నవాడు. అసంభిర్ అనార్య మర్యాద సన్యాసి. అసంభిన ఆర్య మర్యాద అంటే శృతి వచనాలకు, శృతి ప్రమాణాలకు, శృతి ఇంజంక్షన్స్కు ఏ విధమైనటువంటి భంగము వాటిల్లకుండానే ఈ విధమైన సన్యాసాన్ని అంటే కర్మ సన్యాసాన్ని, ఈ విధమైనటువంటి జ్ఞాన ధ్యాన వైరాగ్యాది కర్మలను చేస్తూ శృతికి విరుద్ధం కాకుండానే విహిత కర్మలను అగ్నిహోత్రాది కర్మలను చేయకుండా ఉండవచ్చును. అంటే అయం యవహి క్రియావాన్ యో జ్ఞాన ధ్యానాది క్రియావాన్ అసంభిర్ నార్య మర్యాద సన్యాసి. ఏవం లక్షణ. ఈ లక్షణాలు మళ్ళీ క్రోడీకరించేస్తున్నారు. నాతివాది ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ బ్రహ్మనిష్ట. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళను బ్రహ్మవిదాం వరిష్ట, బ్రహ్మవిదాం సర్వేషాం, అందరి బ్రహ్మవేత్తలలో వరిష్ట, చాలా గొప్పవాడు. ఏమిటండి బ్రహ్మవిదాం వరిష్ట అంటే? బ్రహ్మవిద్వరిష్ఠులలో కూడా లెవెల్స్ ఉంటాయా? అబ్బే, బ్రహ్మవిద్వరిష్ఠుడు అంటే పరబ్రహ్మమే, దాంట్లో వేరే హెచ్చు తగ్గులు ఉండవు కదా. అంటే ఆ బ్రహ్మవిద్వరిష్ఠుడు అవడానికి ఉండేటటువంటి ఆటంకాలలో హెచ్చు తగ్గులు తప్ప ఆ బ్రహ్మవిద్వరిష్ఠులలో హెచ్చు తగ్గులు ఉండవు. అధునా ఇక్కడ అవతారిక అధునా ఇప్పుడు సత్యాదిని భిక్షో అంటే ఈ విధమైన సాధకునకు, సన్యాసికి అర్థం సాధకునకు సమ్యజ్ఞాన సహకారిణి సాధనాన్ని విధీయంతే నివృత్తి ప్రధాని. ఇన్ఫాక్ట్ ఏమిటైంది ఇక్కడతో బ్రహ్మవిధాం వరిష్ట అని చెప్పేశారు కదా, అక్కడతో జ్ఞానం అయిపోయింది. ముండకోపనిషత్తు బోధన పరిసమాప్తి అయిపోయింది. ఆత్మ నాతివాది ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్. వాట్ ఈస్ దిస్ క్రియావాన్? జ్ఞాన ధ్యాన వైరాగ్యాది క్రియావాన్ బ్రహ్మనిష్ట స బ్రహ్మవిదాం సర్వేషాం వరిష్ట ప్రధాన. ఇక్కడతో అయిపోయింది. మరెందుకంటే మిగతా భాగం సహకారిణి కారణాన్ని అంటే ఈ విధమైన స్థితిని పొందడానికి సత్యాదిని సత్యము మొదలైన అధునా ఇప్పుడు వాటిని సహకారిణి సమ్యక్ జ్ఞాన సహకారిణి సమ్యక్గా సంపూర్ణంగా ఈ జ్ఞానాన్ని పొందడానికి సహకారిణి సాధనాన్ని విధీయంతే చెప్పవలసి ఉన్నది, విధించబడుచున్నది. అవి ఎటువంటివి? నివృత్తి ప్రధానిని, ప్రవృత్తి కాదు, కర్మలు చేయడం కాదు, కర్మ నివృత్తిని ప్రధానంగా చెప్పేటటువంటి సత్యాది లక్షణాలను చెప్తూ 5 నుంచి 10 వరకు మంత్రాలు ఇక్కడ ఉంటాయి. మరి అయిపోయింది కదండి, మరో ఈ ముండకన్నా మరో ఖండం ఎందుకండి? మరో ఖండంలో జ్ఞాని ఎలా ఉంటాడు, జ్ఞాన ఫలం ఏమిటి, ఆ లక్షణాలు వాటన్నిటినీ ఒక ఖండంలో వేరుగా వివరించారు. అది 6వ ఖండము లేక 3వ ముండకంలో 2వ ఖండం. అక్కడికి వచ్చాక అది చూద్దాం. ఇది ఇంతవరకు భగవత్పాదుల వారు రాసినటువంటి భాష్యం. ఓకే, ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా? ఉన్నాయి, అవి కూడా మనము తెలుసుకోవాలి. ఏమిటి తెలుసుకోవాలి? సకల జీవరాశులలో ప్రకాశిస్తున్నటువంటి ప్రాణానికి ప్రాణమైనటువంటిది ఆ ఈశ్వరుడే, పరమాత్మే అని ఏ వివేకి గుర్తిస్తాడో అతడు ఆత్మకు అన్యంగా ఉన్న విషయాలను మాటలాడడు, హితభాషిగా మితభాషిగా ఉంటాడు, ఆత్మలోనే క్రీడిస్తాడు, ఆత్మలోనే రమిస్తాడు.
క్రీడిస్తాడు అంటే బాహ్య సాధన అపేక్ష ఉన్నది. రమిస్తాడు అంటే బాహ్య సాధన నిరపేక్ష, అంటే బాహ్య సాధనాలు లేకుండా ఆత్మానందాన్ని అనుభవించడు. అతడు ఏ విధంగా ఆదర్శప్రాయుడుగా ఉంటాడు, లోకానికి ఏ విధంగా ఉపకారంగా ఉంటాడు. జ్ఞాని అయిపోయాడని చక్కగా రిక్లూస్ అయిపోయి ఎక్కడో కొండల్లోనో కోనల్లోనో పడుకుని ఏ పని చేయకుండా ఉంటాడా? అలా ఉండడు, అలా ఉండకూడదు. అయినా ఇంకా కొన్ని క్రియలు చేయాలి. ఎటువంటి క్రియలు? జ్ఞాన ధ్యాన వైరాగ్యాది క్రియలు. ఏవైతే కర్తృత్వ భోక్తృత్వాలు ఎప్పుడూ లేవో, ఏవైతే ఫలాన్ని కోరకుండా ఉన్నాయో, ఏవైతే ప్రయోజనాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఉంటాయో అటువంటి కొన్ని జ్ఞాన ధ్యాన వైరాగ్యాది క్రియలను చేస్తాడు చెప్తారు. చాలా పవర్ఫుల్గా ఈ సెంటెన్సెస్ ఉన్నాయి. ఎవరివి? చిన్మయానంద వారి. చిన్మయానంద స్వామి వారు ఇగో ఈ పుస్తకంలో వ్రాశారు. ఈ ముండకోపనిషత్తు భాష్యంలో ఆ సెంటెన్సెస్ దే ఆర్ వర్త్ కోటింగ్. ఏమిటవి? ఇట్ ఈస్ నాట్ ద స్వోర్డ్ ఆఫ్ ద వారియర్ ఆర్ ద మైట్ ఆఫ్ ద ఎంపరర్స్ ఆర్ ద ఇంటలెక్ట్ ఆఫ్ ద సైంటిస్ట్స్ that has given us the enduring polish of culture and civilization both in the world outside and within. అంటే బాహ్యంగా ఉన్నటువంటి ప్రపంచంలో కానీ, లోపల ఉన్నటువంటి మన మానసికమైనటువంటి ప్రపంచంలో కానీ మనకు సర్వ విజయాలు సమకూర్చేది రాజులలో చేతిలో ఉన్నటువంటి కత్తి కాదు, లేకపోతే ఈ ఎంపరర్స్ చేతిలో ఉన్నటువంటి పవర్ కాదు, సైంటిస్టుల బుర్రలలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ది గాడ్ రియలైజ్డ్ మెన్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మెన్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. ఇట్ ఈస్ ఆల్ ఎంటైర్లీ డ్యూ టు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మెన్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. అంటే బ్రహ్మవిదాం వరిష్ట, అంటే శంకర భగవత్పాదులు, విద్యారణ్య స్వాములు, సమర్థ రామదాసు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, ఎంతమంది చెప్పడం, వాళ్ళందరూ ఇటువంటి రమణ మహర్షులు, ఇటువంటి వారి తాలూకా ప్రజెన్స్ వలననే ప్రపంచం ఈ విధంగా నిలిచి ఉన్నది. ఫ్రమ్ ద రూడిమెంటరీ అండ్ ఎర్లీ లెసన్స్ ఆఫ్ టేమింగ్ ద బ్రూట్ టు ద హైయెస్ట్ ఫిలాసఫీస్ అండ్ ప్రాక్టీసెస్ విచ్ గైడెడ్ మెన్ టు ఎ వెరీ సీట్ ఆఫ్ గాడ్ హెడ్, every bit of human redemption has been the contribution of Brahmavidam Varishta. వాళ్ళ వలననే జరుగుతుంది. గాడ్ మెన్ అన్నారు ఆయన. ఆ గాడ్ మెన్నే బ్రహ్మవిదాం వరిష్ట. Therefore, when even Shankaracharya, who cried down the desire prompted actions, అంటే కర్మలన్నిటినీ త్యజించు అంటూ ఎప్పుడూ ఆయన చెప్తూ, was himself one of the most dynamic political, social and religious worker of all times. Kara himself is one of the most dynamic political, social and religious worker of all times. Shruti denies to the seeker only the selfish actions and not the selfless actions of benediction. Shruti is giving a sort of an emphasis. It is denying only the selfish actions and not the actions of benediction or selflessness. సమాజ ప్రయోజనం కోసం చేసేటటువంటి క్రియలను కర్మలుగా క్లాసిఫై చేయలేదు. శృతి thus sanctions and applauds such selfless actions and prescribes it as the natural occupation of all the saints of true realization. నిజంగా సెయింట్ ఆఫ్ ట్రూ రియలైజేషన్ బ్రహ్మవిదాం వరిష్ట అంటే వాళ్ళు ముక్కు మూసుకుని కూర్చుని సోమరితనంగా ఒక చోట భగవన్నామము జపం చేసుకుంటూ పడుకోరు. వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం చక్కగా వాళ్ళు పాటు పడుతూ ఉంటారు. ఆయన వ్రాశారు. జ్ఞాన ఫలం ఎలా ఉంటుందో ఇక్కడ వివరించారు. ఏమిటి? బ్రహ్మకు నామరూపాలు పెడితే, గుణాలను పెడితే, మాయ అంటే మాయ కలిపితే సృష్టి. సృష్టి లేక ఈశ్వరంలో నుంచి నామరూపాలు తీసేస్తే, గుణాలు తీసేస్తే, మాయ తీసేస్తే బ్రహ్మ. వెరీ సింపుల్. బ్రహ్మ అన్ని వస్తువులలోనూ సర్వభూతైర్విభాతి, అన్ని జీవాలలోనూ భాసిల్లుతుంది. ఏక నిత్య సార సత్య
కారణం అయినటువంటి బ్రహ్మ అనిత్య, అసార, అనేక, అసత్య కార్యంగా జగత్తులో కనబడుతోంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. బ్రహ్మము ఏకం, నిత్యం, సారం, సత్యం. ఏకంగా ఉన్న బ్రహ్మ ఎలా కనబడుతుంది? సత్యము కారణము, ఏక నిత్య సార సత్య కారణం. ఈ బ్రహ్మము ఏకానికి బదులుగా అనేకంగాను, నిత్యానికి బదులుగా అనిత్యంగాను, సారానికి బదులుగా అసారంగాను, సత్యానికి బదులుగా మిథ్యా లేక అసత్యంగాను, కారణానికి బదులుగా కార్యంగాను జగత్తులో కనిపిస్తుంది. నీరండి, నదిలో చూస్తున్నప్పుడు నది అంటున్నాం. గోదావరి పంట కాలువలో చూస్తే కాలువ ఉంటుంది. మురుక కాలువలో చూస్తే ఆ నీటినే కుళ్ళు కాలువ అంటుంది. కొలనులో చూస్తే కొలను అంటుంది. పేర్లు మారాయి తప్ప నీరొక్కటే కదా. ఎన్ని రకాల ఆభరణాల పేర్లు చెప్పినా ఉండే బ్రహ్మం ఒక్కటే కదా. బ్రహ్మమునకు నామరూపాలు, గుణాలు, మాయను చేరిస్తే, గుణాలు నామరూపాలు అంటేనే మాయ, వాటిని చేరిస్తే సృష్టి లేక ఈశ్వరుడు. ఆ సృష్టిగా ఉన్న ఈశ్వరుడిలోంచి నామరూపాలను, గుణములను తొలగించి చూడగలిగితే అదే బ్రహ్మ. బ్రహ్మైవేదం అమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణత ఉత్తరేణ బ్రహ్మ అంటూ ఇదే ఉపనిషత్తు 12వ మంత్రంలో ముందు దాంట్లో చెప్పింది. బ్రహ్మైవేదం విశ్వం బ్రహ్మమిదం వరిష్టం. గీతలో నేర్చుకుంటాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినం. ఏమిటి ఏంటన్నమాట? మీరు ఏం చేస్తున్నా అర్పణము, హవిస్సు చేసేవాడు, చేయబడేది, ఫలితము అన్నీ బ్రహ్మమే. అంటే బ్రహ్మము కానిది ఏది లేదు. బ్రహ్మార్పణం అనేటటువంటి శ్లోకం తాలూకా తాత్పర్యము సర్వం కల్విదం బ్రహ్మ. నామరూపాలను, గుణాలను కలిపితే మాయ అంటారు. మాయ ఎప్పుడు అందంగా ఉంటుంది. ఆకర్షణీయమైనటువంటి వేషం. వేషం వేసుకుంటే మాయా సృష్టి. వేషం వెనుకనున్నటువంటి వేషి అనాకర్షణీయంగా ఉంటాడు. అది బ్రహ్మ. బ్రహ్మ ఆకర్షణీయంగా ఉండడు. ఎందుకు ఉండడు? అది రూపము కాదు కదా, గుణము లేదు కదా, ఏ విధమైనటువంటి యాట్రిబ్యూట్ లేదు కదా, హోమాక్ట్ కాదు కదా. అది అనాకర్షణీయంగాను ఉండదు, ఆకర్షణీయంగాను ఉండదు. అది వేషి బ్రహ్మ. బ్రహ్మకు వేషం వేసి స్టేజ్ మీద కూర్చోబెడితే అదే సృష్టి. వేషం మాయా, వేషి బ్రహ్మ. బ్రహ్మ తాలూకా లక్షణాలు ఏమిటి? కఠోపనిషత్తులో నేర్చుకున్నాం. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అంటూ నేర్చుకున్నాం కదా 1:3:15లోను. విజానన్. విజానన్ అంటే ఈ మాయ వేషంలో అన్నీ ఉన్నాయి. వేషి నేను, నేను వేషము కాదు, నేను నటుడను, వేస్తున్న పాత్ర కాదు, నేను నేను అని తెలుసు. ఎలా పాడతారు? భక్తితో ఉంటేను. हर देश में तू हर वेश में, हर देश में तू हर वेश में तू तेरा नाम अनेक तू एक ही हो. అదే జ్ఞాని పడితే हर देश में मैं हर वेश में मैं मेरा नाम अनेक मैं एक ही हूँ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु अहम ब्रह्मा अहम विष्णु अहम देवो महेश्वर अहम साक्षात् परब्रह्म तस्मै अहमहमेव नमः. నేర్చుకున్నాం. నాతివాది అంటే బాగా చెప్పు. ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే, నాతివాది అంటే మాటలతోనే కాదు, మనసుతో కానీ, చేతలతో కానీ, ఇంద్రియాలతో కానీ ఏది అధికంగా చూడకుండా ఉండడాన్ని నాతివాది అనేది ఉపలక్షణంగా చెప్తోంది అని తెలుసుకోవాలి. అతిగా మాట్లాడడు అంటే సరిపడదు. అతిగా చేయడు, అతిగా మాట్లాడడు, అతిగా వినడు, అతిగా ఆనందించడు. ఈ అతి అంటే ఏమిటి? బ్రహ్మాతీతంగా, అంటే బ్రహ్మ కాని దాని విషయం గురించి వినడు, చూడడు, చదవడు, వినడు, మాట్లాడడు, ఆలోచించడు అని అర్థం. కమలాక్షు నర్చించు కరములు కరములు అనేటటువంటిది అదే విషయాన్ని చెప్తోంది.
ఆత్మక్రీడ అంటే ఆత్మతోనే రమిస్తాడు. ఎందుకు? రచన, దర్శకత్వం, తెర, పాత్రలు, నటుడు అన్నీ అతనే. ఇక మరి ఎవరితో నటి ఆడుకుంటాడు? తనతోనే తను ఆడుకుంటాడు. నేను ఎవరు? ఈ అహంకారమైనటువంటి స్మాల్ అయినా, లేకపోతే అహం అన్నటువంటి ఆ క్యాపిటల్ అయినా? అహంకారం మహిమ ఏమిటి? యస్మాత్తరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. 3:12. యహ ఆత్మరతిరేవ స్యాత్, ఆత్మలోనే రమిస్తున్నట్లయితే, ఆత్మతృప్తశ్చ మానవ, ఆత్మక్రీడలో ఉన్నవాడైతే, ఆత్మన్యేవచ సంతుష్ట, ఆత్మతోనే సంతృప్తి చెందితే, తస్య అతనకు కార్యం న విద్యతే, చేయవలసినది ఏదీ లేదు. ఇక్కడ క్రియావాన్ అంటే ఆ కార్యం కాదు అని తెలుసుకో. ఆత్మరతి, ఆత్మరతి అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి బాహ్య సాధనాలు లేకుండా మనసులో ఏదైనా అనుభవించడాన్ని రతి అంటారు. ఇటువంటి ఇక్కడ ఏమిటి అనుభవిస్తున్నారు? కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఆయనకు ఆత్మయే ఉంది. అదే ఆత్మరతి. క్రియావాన్ అన్నది చాలా చక్కగా మనము విశ్లేషించుకుంటాం. అటువంటి జ్ఞాని తెలివైన వాళ్ళలో గొప్ప జ్ఞానియే కాదు, జ్ఞాన నిష్ట కూడా. దీనినే కొంచెం గీతావాక్యాలతో సమర్థించుకుంటూ ఈనాటి అధ్యయనాన్ని మనము సుసంపన్నం చేసుకుంటాం. ఏమిటా గీతావాక్యాలు? అది చూద్దాం మనం ఏమున్నాయని. యహ స్వ ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యహ ఎవడైతే స్వ తన యొక్క ఆత్మరతిరేవ ఆత్మయందే రమిస్తూ ఉంటాడో, స్యాత్ ఉంటాడో, ఆత్మతృప్తశ్చ ఆత్మతృప్తుడై ఉంటాడు, ఆత్మన్యేవచ సంతుష్ట ఆత్మ సంతృప్తిలోని ఆత్మలోని సంతుష్టిగా ఉంటాడు, తస్య తనకు కార్యం న విద్యతే, చేయవలసిన పనులేవి లేవు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ తదోచ్యతే. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీర్కిం ప్రపశ్యేత కిమాసీత వ్రజేత కిం అని అడిగాడు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఎలా కండక్ట్ చేస్తాడు? హౌ వీ కెన్ ఐడెంటిఫై ఏ స్థితప్రజ్ఞ? జహాతి కూడా కాదు, ప్రజహాతి యదా కామాన్, అండ్ ఈ కామములను, కామ సంబంధమైన కర్మలను, కామ్య కర్మలను, ఈ ఈ అగ్నిహోత్రాది కర్మలన్నింటినీ సర్వాన్ పార్థ మనోగతాన్, ఎక్కడున్నాయండి ఈ కామములు? మనోగతాన్. ఏం చేస్తాడు? ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, అదే ఆత్మరతి, ఆత్మక్రీడ అనే పదాలు ఇక్కడ సూచిస్తున్నాయి. స్థితప్రజ్ఞ తదోచ్యతే. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మకాంచన తుల్యప్రియా ప్రియోధిర తుల్య నిందాత్మ సంస్తుతి మానాపమానస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే అనే గీతవాక్యాలు కూడా ఆత్మక్రీడ, ఆత్మరతి, క్రియావాన్, నాతివాది అనే విషయాలను సూచిస్తున్నాయి. ఇంకా కొన్ని పద్యాలను మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఆ పద్యాలు ఎందుకండి పెట్టాము? నీయంద సంభవించును నీయంద వసిల్చియుండు నిఖిల జగంబుల్ నీయందలయము బొందును నీ ఉదరము సర్వభూత నిలయము రుద్ర సర్వభూతైర్విభాతి. సర్వభూతములలో ప్రకాశించేది నీవే. నీయంద సంభవించును నీయంద వసిల్చియుండు నిఖిల జగంబుల్ నీయందలయము పొందును నీ ఉదరము సర్వభూత నిలయము రుద్ర. ఇదే కదా మనం నేర్చుకున్నాం. మయ్యేవ సకలం జాతం
మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి అంటూ కైవల్యోపనిషత్తులో ఉన్నట్టు. అంటే భాగవతంలో వేదవ్యాసుల వారు యస్మిన్ జాతం జగత్సర్వం యస్మిన్నేవ ప్రళీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః అంటూ మనము అక్కడ భీష్ముల వారు చెప్పినటువంటి ఆ శ్లోకాలలో భారతంలో నేర్చుకున్నాం. అదే పోతన గారు అగ్ని ముఖంబు పరాత్మకమాత్మ కాలంబుగతి రత్నగర్భపదము శ్వసనంబు నీయూర్పు రసన జలేసుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము. చెదలు అంటే చెదపడడం కాదు, చెదలు అంటే వేదాలు. అగ్నిముఖంబు పర అపరం ఆత్మకము, పరబ్రహ్మ అపరబ్రహ్మ రెండు ఆయన ఆత్మే. కాలంబు గతి టైం హింసెల్ఫ్. రత్నగర్భ పదము భూమి పదము. శ్వసనం భూనీయూర్పు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణమే నీ ఊర్పు. రసన జలేసుండు నాలుక జలాలు. దిశలు కర్ణంబులు ఇప్పుడు చెప్పేది. దివము నాభి, దివము అంటే ద్యులోకము. ఆ ద్యులోకము నాభి పాగంట. ఆ కిందనున్నదంతా అంతరిక్షము భూలోకం. సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము. చెదలు అంటే వేదములు. సర్వౌషధులు రోమచయములు శల్యంబులద్రులు. నీలోనున్న ఎముకలయ్యో ఈ పర్వతాలు. మానసమృతకరుడు, నీ మనసు చంద్రుడు అమృతకరుడు. చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము ఆశ్య పంచకము ఉపనిషదాహ్వయంబు. అయిన నీ రూపు పరతత్వమై శివాఖ్యమై స్వయం జ్యోతి అయ్యపు ఆద్యమగుచు సర్వభూతైర్విభాతి ప్రాణో హ్యేష సర్వభూతైర్విభాతి అనేదాన్ని. కొందరు కలడందురు నిను కొందరు లేడందురితడు గుణిగాడనుచు. కొంతమంది ఉన్నాడు అని ప్రతిమా రూపంలో ఈశ్వర రూపంలో సాకారంగా దర్శిస్తారు. కొందరు ఫిజికల్గా ఉండడండి, ఆయన గుణాలతో లేడు, గుణాతీతుడు. కొందరు కలడందురు నేను కొందరు లేడందురితడు గుణిగాడనుచున్. కొందరు కలడని లేడని వందల మందుదురు దెబ్బలాడుకుంటూ ఉంటారు, డిస్కస్ చేస్తూ ఉంటారు. నిన్ను గూర్చి మహేష కూర్మావతారంలో చెప్తున్నారు. ఏమిటి చెప్తున్నారు? కూర్మావతారంలో ఏం చెప్తున్నారు? తరిగాండ్రలోనొకడట తరికడవకు కుదురు నాకత్రాడును చేరుల్ తరికవంబును తానట. తరిగాండ్రలోనొకడట, మంథనం చేస్తున్న వాళ్ళందరిలో అతను కూడా ఉన్నాడు. అతను ప్రతి వాళ్ళలోనే ఉన్నాడు. తరి కడవకు, ఆ మందర పర్వతానికి కుదురు తాబేలు రూపంలో కింద ఉన్నాడు. నాకత్రాడట, పాము త్రాడట. చేరుల్ తరి కవ్వంబును తానట, ఆ పట్టిలాగేటటువంటి ఆ త్రాళ్ళు తరి కవ్వం కూడా, ఆ మందర పర్వతం కూడా ఆయనట. హరిహరి హరి చిత్రలీల హరియే ఎరుగున్. తరిగాండ్రలో నన్నొకడట తరికడవకు కుదురు నాక త్రాడట చేరుల్ తరికవ్వమును త్రాతానట. హరి 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 చిత్రలీల హరియే ఎరుగున్. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి
తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. యస్మిన్ జాతం జగత్సర్వం యస్మిన్నేవ ప్రలీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. విష్ణు సహస్రంలో ఒక్క శ్లోకంతో ఆపేస్తాం. భూః పాదౌ, ఎవరికైతే భూమి పాదము, యస్య నాభిః వియత్, ఎవని యొక్క నాభి భాగము, వియత్ ద్యులోకము, అసుః అనిలః, ప్రాణములు వాయు, అనిల చంద్ర సూర్యశ్చ నేత్రే, అంటే చంద్ర సూర్యులు కండ్లు, కర్ణావాశాః చెవులు దిక్కులు, శిరోః ద్యౌః శిరస్సు ద్యులోకము, ముఖమపి దహనం ఆయన మాట అగ్ని, యస్య వాస్థేయమగ్ని అబ్ధిః, ఎవరి యొక్క పొట్ట కడుపు, అబ్ధిః సముద్రాలు, అంతస్థం యస్య విశ్వమఖిలం, అంతా కూడా ప్రపంచమంతా కూడా సర్వభూతైర్విభాతి, ప్రాణో హ్యేషః సర్వభూతైర్విభాతి. ఆ విశ్వం ఏమిట? సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యై, సుర దేవతలు, నర మానవులు, ఖగ ఆకాశంలో ఎగిరే పక్షులు, గోవులు, భోగి పాములు, గంధర్వులు, దైత్యై రాక్షసులు, అంతస్థం యస్య విశ్వం చిత్రం, ద బ్యూటీ ఈజ్ రమ్యతే తం, అతను దానితోనే రమిస్తాడు. ఆత్మరతి ఆత్మక్రీడ, త్రిభువన వపుషం, మూడు భువనములే శరీరముగా కలిగిన విష్ణు, సర్వవ్యాపకమైనటువంటి ఆ చైతన్యానికి, ఈశం జగత్ ప్రభువునకు నమామి. భూః పాదౌ యస్య నాభిర్వియత్ అసురనిల చంద్ర సూర్యౌ చ నేత్రే, కర్ణావాశాః శిరోద్యౌ ముఖమపి దహనౌ యస్య వాస్థేయమబ్ధిః, అంతస్థం విశ్వమఖిలం సురనర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః, చిత్రం తం రమ్యతే తం త్రిభువన వపుషం, చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం, విష్ణుమీశం నమామి. ప్రాణో హ్యేషః సర్వభూతాంతరాత్మా సర్వభూతైర్విభాతి, ప్రాణో హ్యేషః సర్వభూతైర్విభాతి. అంతేనా? అటువంటి ఆ విధంగా తెలుసుకున్నవాడు ఏమిటవుతాడు? నాతివాది. ప్రాణో హ్యేషః సర్వభూతైర్విభాతి, విజానన్ విద్వాన్ భవతే నాతివాది, ఆత్మక్రీడః ఆత్మరతిః క్రియావాన్, ఏష బ్రహ్మవిదాం వరిష్ఠః. పూజ్య శంకర భగవత్పాద చరణారవింద సమర్పయామి.